తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ముచ్చట గొలిపే రంగవల్లులతో తెలుగు లోగిళ్లు అందంగా ముస్తాబయ్యాయి. వయోభేదం లేకుండా అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సంక్రాంతికి అక్కడ వెల్లువెత్తుతున్న ఆనందోత్సాహాలను, వేడుకలను అమలాపురం నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. అంటే మొత్తానికి అంటే సంక్రాంతి అనేసరికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినా కూడా ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే పండగ సీజన్ వచ్చిందంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే దీని హడావుడంతా కనిపిస్తుంది. కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే కొన్ని ఫ్యామిలీలు కూడా తరతరాలుగా వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతాలను కూడా పాటిస్తూ ఉంటారు. అదే విధంగా పిల్లల పెంపకంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ ఇంటి వాతావరణాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మండువా లోగిల్లి ఇల్లు ఇది కనిపించడానికి మొత్తం సూర్యరశ్మి ఇంట్లో పడేలాగా ఉన్నటువంటి మండువా లోగిల్లి 4 ఇళ్లు కలిసి ఒకే చోట అందరూ కలిసి ఉంటారు. ఈ ఇంట్లో దాదాపుగా 64 మంది వరకు కుటుంబ సభ్యులు ఉన్నట్టు మనకు విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. ఫ్యామిలీ 84 సంవత్సరాల వృద్ధుల దగ్గర నుంచి 84 రోజుల శిశువు వరకు 3 నెలల పిల్లవాడు వరకు అందరూ కూడా ఈ కుటుంబంలో ఉన్నారు. అంటే పండుగని వీళ్ళు రకరకాల హైదరాబాద్ నుంచి వచ్చిన, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు సంక్రాంతి వేడుకలు ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటామని వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పండుగ వాతావరణం అనేసరికి ఇంటిని అందంగా అలంకరించుకోవడం, రంగురంగుల ముగ్గులు, హరిదాసులు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఒకే కుటుంబం అంతా ఒక్క చోటకి వచ్చి ఉండే సంస్కృతి అతి తక్కువగా మాత్రం కోనసీమ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా అమలాపురం పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. మన విజువల్లో చూస్తున్నాం ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇలాంటిది అసలు వీళ్ళు పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వీళ్ళు దీని గురించి ఏమంటారని అడుగుదాం. అంటే ప్రధానంగా చూస్తున్నా కూడా ఈ పండుగకి సంబంధించి మీ ఫ్యామిలీ అనే కాదు, అసలు ఈ పండుగకి ప్రాధాన్యత కూడా ఉంది. దీన్ని బట్టి మీరు ఏమంటారు? అసలు సంక్రాంతి పండుగ తెలుగువారి యొక్క సాంప్రదాయంలో అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి, అన్ని కులాలకి ముఖ్యమైనటువంటి పండుగ. కానీ మా పప్పువారింట్లో ఇవాళ మేము ఈ సంక్రాంతిని 2 విధాలుగా 2 సంక్రాంతులుగా జరుపుకుంటున్నాం. 4 రోజులై మా ఈది బాధలు మర్చిపోయి మా సోదరుడైనటువంటి పప్పు వెంకట్రావు గారి యొక్క షష్ఠి అభ్యర్థ వసంతోత్సవ వివాహ వార్షికోత్సవాలు, సహస్ర చంద్ర దర్శనం, మా కుటుంబ సభ్యులు, మొత్తం మా ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు అందరూ వచ్చి ఆనందంగా మా మనసులో ఎటువంటి బాధలు ఉన్నాయో లేవో మర్చిపోయి ఈ 4 రోజుల నుంచి చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము. దానికి అంటే వీళ్లతో పాటుగా చాలా మంది యువకులు కూడా ఉన్నారు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుదాం. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారా, లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా, ఏంటి అసలు? ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి పండుగకి ఇక్కడికి వస్తాం. మా బాబాయిలు, పిన్నులు మొత్తం మేము అందరం కలిసి మా తాతగారి ఇంట్లో జరుపుకోవడం ఆయన వతిగా పెట్టుకున్నాం. సరదాగా ఇక్కడికి వచ్చి 3 రోజులు ఇక్కడ గడిపి అందరూ దేశ విదేశాల నుంచి మేము అందరం కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుకుని మేము తిరిగి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంటారు? నేను సౌదీ అరేబియాలో 5 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ ప్రతి ఏడాది ఇక్కడికి మేము వస్తూ ఉంటాం. అంటే ఒకటి ఇంత అందమైన ఒక కుటుంబాన్ని మొత్తం అందరూ ఒక చోటికి తీర్చిది అందరూ కలిసి గొప్పగా పండుగ చేసుకుంటున్నారు. ఏమనిపిస్తుంది అసలు? మేము 9 తోటికోడళ్ళం అండి. అందరం అక్క చెల్లెల్లాగా సరదాగా ఎప్పుడూ ఉంటాము. మాకు తోటికోడళ్ళు అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు. సంక్రాంతికి మాత్రం కంపల్సరీగా అందరం ఇక్కడ మీట్ అయ్యి గెట్ టుగెదర్ లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు, అందరూ ఒకే వేదిక మీద ఉన్నారు. అంటే ఈ 4 రోజుల పండుగను మీరు చూస్తే కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది, కొన్ని చోట్ల మర్చిపోతున్నారు కూడా. కానీ ఈ పండుగ కట్టుబాట్లు కానీ, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు కానీ వీటన్నిటిని చూస్తుంటే మర్చిపోతున్న తరానికి ఏం చెప్పదలిచారు? మా నాన్నగారికి 84 సంవత్సరాలు సహస్ర సందర్శన కార్యక్రమం చేస్తాం. ఆ నిమిత్తం కూడా ప్లస్ సంక్రాంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి మేమందరం వచ్చి
మీరు చెప్పినట్టు దేశ విదేశాల నుంచి తెలంగాణ నుంచి పర్టికులర్ గా వచ్చి 4 రోజుల నుంచి ఇదే కార్యక్రమం మీద మేము ఉన్నాం. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామండి. అంటే మొత్తానికి ఎట్లా చూసినా కూడా ఈ కుటుంబం మొత్తాన్ని చూస్తే అనిపిస్తుంది సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారు ఏంటి అనేది. వేళల్లో కూడా అంటే సార్ మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడే ఉంటారా లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చారా? పిల్లలకి మర్చిపోతున్న ఈ సంస్కృతి మర్చిపోతున్న పిల్లలకి ఏం చెప్తారు సార్? నా పేరు శ్రీనివాస్, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మన సాంప్రదాయాల సంస్కృతి తెలియాలంటే కంపల్సరీగా మనం మన పిల్లల భావితరాల వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి. కుటుంబం సకుటుంబంగా ఉండడం, కొన్ని కార్యక్రమాలు చేసుకోవడంలో సకుటుంబంలో కల్చర్ యొక్క వాల్యూస్ తెలుస్తుంది, మన యొక్క సాంప్రదాయ పద్ధతులు తెలుస్తాయి, పెద్దవాళ్ళు గౌరవించడం ఇవన్నీ కూడా తెలుస్తాయి. సంక్రమణం యొక్క సంక్రాంతి అంటే సంక్రమణం, ఈ యొక్క విశిష్టత, దీని యొక్క పండగ విశిష్టత పర్టికులర్లీ కోనసీమ లాంటి ప్లేస్లో అయితే మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయాలు ఒక హరిదాసులు కానీ లేకపోతే ప్రకృతిలో జరిగిన మార్పులన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి. అందుకని మేము ప్రతి సంవత్సరం మా మేనమావ గారు అయినటువంటి పప్పు వెంకట గారికి వచ్చి మొత్తానికి ఎట్లా చూసినా కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల వరకు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగని అత్యంత ఆనందంగా వేడుకగా జరుపుకుంటున్నారు. వీళ్ళ మొత్తం అంతా ఒకటే, వీళ్ళ ఆలోచన ఒకటే, కుటుంబాన్ని ఒక దరికి చేర్చాలి, కుటుంబం మొత్తంని ఒకే వేదిక తీసుకొచ్చి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ ప్రస్తుత కాలంలో పాశ్చాత్యం పెరిగిపోతూ ఉంది, విదేశీ సంస్కృతి పెరిగిపోతున్నా కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు పండుగ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ సంక్రాంతి పండుగకి బంధువులందరినీ తీసుకొచ్చి ఒకే ఇంట్లో ఉంచి వాళ్ళందరూ ఒకే చోట భోజనాలు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్న పరిస్థితి కోనసీమ ప్రాంతంలో కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.